అంటే నా చేత నమస్కరింపబడవలసిన స్థితిలో నా తల్లి ఉంది అని ఒక మాట చెప్పారు. ఏమి చెప్పమంటావు మహానుభావ, ఇదిగో నేను ఇక్కడ బయలుదేరాను. మధ్యలో తన పరాక్రమం వైభవం ఏం చెప్పరు. లంకాపట్టణాన్ని చేరాను. సీతమ్మ తల్లి శిశుపావృక్షం కింద బంధీకృతురాలై ఉంది. అక్కడ ఉన్నటువంటి తల్లిని ప్రలోభ పెట్టాలని రావణాసురుడు ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ నా తల్లి నీయందే మనసు పెట్టుకుని ఉంది. ఏకవేణి, ఒంటి జడతో ఉంది. ఆ తల్లి దీనహ, పరమదీనురాలయ్యుంది. భూమౌచశయ్య, భూమి మీద పడుకునుంది. ఆ తల్లి నీయందే మనసు పెట్టుకునుంది. నువ్వే కావాలనుకుంటోంది. 2 నెలల గడువిచ్చాడు రావణుడు. 1 నెల మాత్రమే తాను జీవించి ఉంటానంది. ఇదిగో ఈ అభిజ్ఞానములనిచ్చింది అని కాకాసుర వృత్తాంతము, మనస్సిలా వృత్తాంతము, ఆ తరువాత ఆ తల్లి ఇచ్చినటువంటి కేశభూషణము రామచంద్రమూర్తికి ఇచ్చారు. అది చూడగానే రామచంద్రమూర్తికి దశరథ మహారాజు గారు, జనక మహారాజు గారి యొక్క భార్య అయిన సునయన